వెల్కమ్ బ్యాక్ టు వికీ మ్యాథ్స్ స్టూడియో యూట్యూబ్ ఛానల్. సో మరి ముందుగా సబ్స్క్రైబ్, లైక్ అండి, కామెంట్ కూడా చేసేయండి. సో మరి లాస్ట్ క్లాస్ లో మనం ఏం కంప్లీట్ చేయడం జరిగింది, సబ్సెట్ అంటే ఏంటి, అలాగే యూనివర్సల్ సెట్ అంటే ఏంటో చూస్తున్నాము. మరి ఈ వీడియోలో ఒక చిన్న కాన్సెప్ట్ అనేటువంటి నేను మిస్ చేశాను లాస్ట్ క్లాస్ లో, అది ఈ వీడియోలో చూసి ఫర్దర్ గా ముందుకు వెళ్ళిపోదాం అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇంటర్వెల్స్ యాజ్ సబ్సెట్స్ ఆఫ్ ఆర్ అన్నమాట. అంటే అర్థమేమి, ఇక్కడ ఏంటంటే ఇంటర్వెల్స్ యాజ్ సబ్సెట్స్ ఆఫ్ ఆర్ అన్నమాట. సబ్సెట్స్ ఆఫ్ ఆర్ అంటే ఏమి, ఆర్ యొక్క సబ్సెట్స్ అన్నమాట. సో ఆర్ అంటే ఏంటి, ఇక్కడ రియల్ నంబర్స్ కి సబ్సెట్స్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. రియల్ నంబర్స్ కి సబ్సెట్స్ అనేటువంటిది చాలా ఉంటాయి అనేటువంటిది. నేచురల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్, ఇర్రేషనల్, ఇవే కాదు, దాన్ని ఏదైనా తీసుకో 1 2 3 ఒక సెట్ గా తీసుకుంటే అది ఖచ్చితంగా రియల్ నెంబర్ చెందినటువంటిదే. సో -3/4 +3/4 ఇట్లా ఒక సెట్ గా తీసుకుంటే అది కూడా మీన్స్ ఆర్ లో చాలా సెట్స్ అనేటువంటిది ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమన్నా నేను యూనివర్సల్ సెట్ అన్నాను. మీన్స్ ఇది హెడ్ ఆఫ్ ది ఆల్ సెట్స్, కాబట్టి దీన్ని యూనివర్సల్ సెట్ అని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు అది ఈ విషయం నా లాస్ట్ క్లాస్ లో చూడడం జరిగింది. రైట్, సో 1 5 దీన్ని మనం ఏమంటామంటే క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. ఏమంటాం ఇది, సో క్లోజ్డ్ బ్రాకెట్. అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ వేస్తే నంబర్స్ అనేటువంటివి ఏంటంటే రేంజ్ అనేటువంటిది 1 నుండి స్టార్ట్ అయ్యి 5 వరకు ఎండ్ అయితే అర్థం అనమాట. దీని అర్థం ఏంటంటే, సో 1 2 3 4 5 ఈ విధంగా అర్థం అనమాట. మీన్స్ ఈ రేంజ్ లో మనకు ఈ నంబర్స్ అనేటువంటిది అన్ని కూడా వస్తాయని అర్థం అనమాట. సో మీన్స్ ఇలా క్లోజ్ చేసేస్తే, మీన్స్ ఈ బ్రాకెట్ ని మనం ఏమంటామంటే క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. ఈ విధంగా చూడండి, మీరు కంప్లీట్ గా క్లోజ్ చేసినట్టు ఉంది కదా మీకు దీన్ని. సో మీన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఇలా క్లోజ్ చేసినట్టు ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ బ్రాకెట్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్రాకెట్ తీసుకోండి. సో 1 5 ఇది బ్రాకెట్. దీన్ని ఏమంటామంటే మనం ఓపెన్ బ్రాకెట్ అంటాం. ఓపెన్ బ్రాకెట్ అంటాం. సో ఓపెన్ బ్రాకెట్ లో ఏమవుతుందంటే 1 ని తీసేయాలి, 5 ని తీసేయాలి, మధ్యలో ఉన్న నంబర్స్ మాత్రమే రాయద్దు. లైక్ ఎలా అంటే 1 మీన్స్ 1 రాదు కదా, 1 తీసేస్తే 2 3 4 అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. సారీ, ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఇచ్చినటువంటి నంబర్స్ ని తీసేసి మిగిలిన నంబర్స్ రాయడం. క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అంటే మీ ఇచ్చినటువంటి నంబర్స్ ని రాసి అలాగే మిగిలిన నంబర్ ఆ రేంజ్ లో ఉంటాయి కదా మధ్యలో నంబర్స్, వాటిని రాయడం అనమాట. సపోజ్ ఈ విధంగా రాస్తున్నాను చూడండి, 1 5 ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ వేస్తాను, ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ వేస్తాను. అప్పుడు ఎలా రాస్తారు అంటే, ఏ వైపు అయితే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉందో ఆ నంబర్ ని ఇంక్లూడ్ చేయాలి, ఏ వైపు అయితే మనకు ఓపెన్ ఇంటర్వెల్ ఉంటుందో ఆ నంబర్ ని రిమూవ్ చేసేసి మిగతా నంబర్స్ రాసేయడమే. లైక్ ఎలా అంటే, సో 1 2 3 4 ఇలా రాయాలండి. మీన్స్ అంటే 5 రాకూడదు, బట్ 1 రావచ్చా? ఎస్, ఎందుకంటే 1 వైపు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది. క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే మీ ఇచ్చినటువంటి నంబర్స్ రాయాలి, అలాగే వాటి మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ ని కూడా రాయాలి. అలాగే ఓపెన్ ఇంటర్వెల్ అంటే మీ ఇచ్చినటువంటి నంబర్స్ ని తీసేసి మిగతా నంబర్స్ రాయడం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఒక ఓపెన్ ఇంటర్వెల్, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే మీ వచ్చినటువంటి ఏ వైపు అయితే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉందో ఆ నంబర్ రాయాలి, ఏవైతే ఓపెన్ ఇంటర్వెల్ ఉందో ఆ నంబర్ రాయకూడదు అనేటువంటిది అర్థం. నెక్స్ట్ అదే నేను సేమ్ ఏం చేస్తానంటే ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ పెట్టేస్తాను. సారీ, ఇది 5 తీసేసుకుందాం, అన్నిటికీ కామన్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్. ఇప్పుడు చూడండి, ఇచ్చినటువంటి నంబర్ వైపు మనకేముంది, ఓపెన్ ఇంటర్వెల్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, 1 ని రిమూవ్ చేయాలి. 2 3 4 5. ఎందుకు దీన్ని నేను ఇక్కడ రాశాను, మీన్స్ ఏంటి, ఇక్కడ 5 ఎందుకు రాశాను అంటే 5 వైపు మనకు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి, 1 వైపు మనకు ఓపెన్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి మనం రాయకూడదు. ఈ విధంగా మనం వీటిని ఏమంటామంటే క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్డ్ అండ్ ఓపెన్ ఇంటర్వెల్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అనేటువంటిది అయితే అంటాం. ఇవన్నీ కూడా సెట్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ మనకు ఇవి మనం సెట్ ఫార్మాట్ లో రాయొచ్చు, దీన్ని మనం సెట్ ఫార్మాట్ లో రాయొచ్చు, దీన్ని సెట్ ఫార్మాట్ లో రాయొచ్చు, దీన్ని సెట్ ఫార్మాట్ లో రాయొచ్చు, దీన్ని కూడా సెట్ ఫార్మాట్ లో రాయొచ్చు. ఎలా రాస్తాను చూడండి. రైట్, ఎలా రాద్దాం? సో నేను ఫస్ట్ ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి, 1 5 అని. దీన్ని ఎలా రాయొచ్చు అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నంబర్ ఆర్ రియల్ నంబర్ అనుకోవచ్చా? ఎస్ అనుకోవచ్చు. ఇవన్నీ రియల్ నంబర్స్ కాదా? ఎస్, రియల్ నంబర్స్. మీన్స్ నేను ఇక్కడ 1 5 రాశాను, నేను ఇక్కడ ఓన్లీ న్యాచురల్ నంబర్స్ రిప్రజెంట్ చేశాను. మీన్స్ ఈ మధ్యలో ఇంకా నంబర్స్ ఉండవా 1 కి 2 కి మధ్యలో? లైక్ అది 1 కి 2 కి మధ్యలో నంబర్స్ ఉండవు, ఉంటాయి. 1.1 1.2 1.3 1.3 1.6 మీన్స్ 1.1 1.2 1.3 1.4 అండ్ సో 1.9 వరకు ఉంటాయి.
అలాగే ఈ 1.1 నుంచి 1.1 నుంచి 1.2 మధ్యలో అలాగే 1.11 సో 1.12 సో 1.13 1.14 ఇలాగే మధ్యలో 1.19 వరకు ఉంటాయి. మళ్ళీ ఈ రెండు నంబర్లు తీసుకుంటే మనకి ఏముంటాయి 1.11 1.312 ఈ విధంగా ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి. మీన్స్ బిట్వీన్ టూ నంబర్స్ మధ్యలో అగైన్ ఎన్ని నంబర్స్ ఉంటాయి ఇన్ఫినిట్ రియల్ నంబర్స్ అనేటువంటిది ఉంటాయి. ఇవన్నీ రియల్ నంబర్స్, ఇవన్నీ కూడా రియల్ నంబర్స్ అంటే అర్థమేమి ఎవ్రీ నంబర్ అనేటువంటి రియల్ నంబర్ లో వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా రియల్ నెంబర్స్ అనేటువంటి హెడ్ అన్ని నెంబర్స్ అనేటువంటి రియల్ నెంబర్స్ లో ఉండాలి. కాబట్టి నేను ఇంకా ఇక్కడ మీకు జస్ట్ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే రిప్రజెంట్ చేశాను. ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఈ రేంజ్ అంటే అర్థం ఏమి 1-5 మధ్యలో ఉన్నటువంటి 1-5 ఇంక్లూడ్ చేసుకొని మధ్యలో ఉన్నటువంటి అన్ని నెంబర్స్ రాయాలని అర్థం. సో మీన్స్ ఈ నంబర్స్ అన్నింటినీ రాయాలని అర్థం. కానీ ఈ నంబర్స్ రాయడం అనేటువంటిది చాలా ఉంటాయి, రాయడం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను జస్ట్ మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ కూడా రిప్రజెంట్ చేశాను. అంటే ఇవి రియల్ నెంబర్స్ ఏనా? ఎస్, ఇవి రియల్ నెంబర్సే. వీటి మధ్యలో ఈ రేంజ్ అంటే అర్థం ఏమి బ్రాకెట్ ఈ మధ్యలో ఇలా పాయింట్ నెంబర్స్ బిట్వీన్ మళ్ళీ ఈ పాయింట్ నెంబర్స్ ఉంటాయి, బిట్వీన్ టూ నెంబర్స్ మధ్య ఈ పాయింట్ నెంబర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి నెంబర్స్ అనేటువంటిది. నేను మీకు అర్థం అవ్వడం కోసం సింపుల్ గా ఈ విధంగా రాశాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేటువంటిది. సో మీన్స్ ఈ బిట్వీన్ నెంబర్స్ మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి. కాబట్టి వీటిని న్యాచురల్ నెంబర్స్ అనే కంటే ముందు ఈ రేంజ్ ని న్యాచురల్ నెంబర్స్ అనే కంటే ఇంకా రియల్ నెంబర్స్ అనేటువంటిది బెటర్. ఎందుకంటే ఈ రేంజ్ లో మనకు పాయింట్ వాల్యూస్ ఉంటాయి, అన్ని కూడా ఉంటాయి, అన్ని నెంబర్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు రియల్ నెంబర్స్ అనొచ్చు. కాబట్టి ఈ రేంజ్ లో మనకు చాలా నెంబర్స్ ఉంటాయి. ఇది మాత్రమే కాదు, జస్ట్ మీకు ఇది అర్థం కావాలని చెప్పేసి నేను ఈ విధంగా ఫార్మాట్ ని రాశాను. మీన్స్ 1 ని కలుపుకొని 5 వరకు ఉంటాయి అనేటువంటిది. మీన్స్ ఈ బిట్వీన్ లో ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి, ఈ బిట్వీన్ లో చాలా నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ చాలా నెంబర్స్ ఉంటాయి అనమాట. కాబట్టి దీన్ని న్యాచురల్ నెంబర్స్ కంటే ముందు వీటిని ఏమనొచ్చు రియల్ నెంబర్స్ అనొచ్చు. మీన్స్ ఈ సెట్ అనేటువంటిది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి 1 నుండి 5 వరకు. అదే రాసా ఇక్కడ నేను. set of all x such that x is a real number, x అనేటువంటిది కామా x అనేటువంటిది ఈ విధంగా రాసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అర్థమేమి x అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మీన్స్ ఇలా పెడితే ఇది x అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైపు నుంచి చూడండి. ఈ వైపు నుంచి చూస్తే ఏం కనబడుతుంది మనకి? ఈ వైపు నుంచి చూస్తే x లెస్ దెన్ సింబల్ కాస్త గ్రేటర్ దెన్ సింబల్ లా కనబడుతుంది ఆ వైపు నుంచి చూస్తే. రైట్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మీ ఎక్స్ అనేటువంటిది ఒకటి కంటే పెద్దది, ఒకటి కంటే పెద్దది, ఒకటిని కూడా కలుపుకోవచ్చు. మీన్స్ ఇక్కడ ఇలా మనకు చిన్న గీత గీస్తే ఈక్వల్ టు అనమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ మీన్స్ ఒకటి కంటే పెద్దది ఆర్ ఒకటితో కలుపుకుంటూ పోయేది అనమాట. మీన్స్ 1, 2, 3, 4, 5 అన్ని కూడా వస్తాయి అనమాట. 1 ని కూడా కలుపుకోవాలని చెప్పి అర్థం ఈ సింబల్. అలాగే ఇక్కడ ఏం చెప్పారు మళ్ళీ ఈ వైపు నుంచి, ఇప్పుడు ఈ వైపు నుంచి చూడండి. అప్పుడు ఏమవుతుంది మనకు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే మీ ఎక్స్ అనేటువంటిది 1తో కలుపుకొని పెద్దమైన నంబర్లు, ఎక్స్ అనేటువంటిది 5తో కలుపుకొని 5 కంటే చిన్నమైనటువంటి నంబర్స్. ఆ విధంగా వచ్చేటువంటిది ఏంటంటే ఈ సెట్ వస్తుంది. ఇన్ బిట్వీన్ చాలా ఉంటాయి. ఈ విధంగా రాయొచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి 1, 5 ఇది ఓపెన్ ఇంటర్వెల్ అని తెలుసు కదా మనకు. రైట్. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ రియల్ నెంబర్ రాసుకోవచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఏం చేయాలంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ 5 గ్రేటర్ దెన్ 1 అర్థం ఏమి ఎక్స్ అనేటువంటిది ఈ వైపు నుంచి చూస్తే ఎక్స్ అనేటువంటిది గ్రేటర్ దెన్ 1 ని కలుపుకొని నేను ఈక్వల్ టు పెట్టింటే 1 ని కలుపుకుంటా. కింద ఒక మైనస్ లైన్ ఒక లైన్ లేదు కదా, లైన్ లేదు కాబట్టి మనం ఏమనుకుంటాం జస్ట్ గ్రేటర్ దెన్ 1 నాట్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దెన్ ఓన్లీ గ్రేటర్ దెన్. కాబట్టి ఇప్పుడు ఏమొస్తున్నాయి మనకు గ్రేటర్ దెన్ 1 అంటే సో 1 కంటే పెద్దవి, లెస్ దాన్ 5 మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కింద ఒక ఈక్వల్ టు మీన్స్ ఒక సింబల్ లైన్ గీసాను కదా, ఇక్కడ గీయలేదు. కాబట్టి లెస్ దాన్ 5 మీన్స్ 5 కంటే తక్కువైనటువంటివి మాత్రమే వస్తాయి మనకు. ఆ నంబర్స్ ఏమేమి ఉంటాయి మనకు గ్రేటర్ దాన్ 1 కంటే పెద్దగా, 5 కంటే చిన్నగా, 1, 5 మాత్రం ఉండకూడదు. ఆ విధంగా వచ్చేటువంటి నంబర్స్ ఈ రేంజ్ లో వస్తాయి. మీన్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. లైక్ సో ఆ విధంగానే మనం ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1, 5 కూడా రాయొచ్చు. మీన్స్ ఎలా రాస్తాం చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ x is a real number. Yes, of course x is a real number. But ఇక్కడ ఏం తీసుకోవచ్చు 1 ని ఇంక్లూడ్ చేయాలి. 1 ని ఇంక్లూడ్ చేయాలంటే ఏమి జస్ట్ 1 కింద ఒక లైన్ గీసేయండి. గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ కింద ఆర్ గ్రేటర్ దెన్ సింబల్ ఇక్కడ నుంచి చూస్తే ఒక లైన్ గీసేయండి. మనకు 5కి వద్దు కదా, జస్ట్ 5 ఉండకూడదు. కింద మనం ఆ సింబల్ ని పెట్టామన్నమాట. నెక్స్ట్ 1 ని తీసేయాలి, 5ని ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి x such that x is a real number. ఏం చేద్దాం 5 ఇంక్లూడ్ అవ్వాలి. 5 ఇంక్లూడ్ అవ్వాలంటే అలా పెట్టేది, 1 ఉండకూడదు అంటే ఇలా పెట్టేది, అయిపోయింది. ఈ విధంగా సెట్ గా రాయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటివి ఇవి రియల్ నంబర్స్, ఇవన్నీ కూడా సెట్స్ అన్నమాట.
అంటే ఇప్పుడు మనకు కొన్నిసార్లు డైరెక్ట్ గా ఈ విధంగా ఇస్తారు. ఇవి అనేటువంటిది కూడా సెట్స్. ఎందుకంటే ఇవి అనేటువంటి రేంజ్ ఆఫ్ నంబర్స్ ని చెప్తున్నాయి. రేంజ్ ఆఫ్ నంబర్స్ ఆర్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ని చెప్తున్నాయి. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ చెప్పిందంటే ఏంటి, సెటే కదా. కాబట్టి నేను వీటిని ఈ విధంగా రాశాను. మీన్స్ ఇవన్నీ కూడా ఏంటి, రియల్ నంబర్స్. మీన్స్ ఇవన్నీ కూడా ఫుల్లీ రియల్ నంబర్స్ కాదు. ఫుల్లీ రియల్ నంబర్స్ అంటే ఇంకా ఎక్కువ నంబర్లు వస్తాయి, గ్రేటర్ దాన్ 5, లెస్ దాన్ 6 అన్ని కూడా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం ఒక కండిషన్ తీసుకొని రాశాను. మీన్స్ కండిషన్ అంటే కొన్ని నంబర్స్ ని మాత్రమే తీసుకొని రాశాను. కొన్ని నంబర్స్ తీసుకొని రాశాను కాబట్టి ఇవి సబ్సెట్స్ అవుతాయి దేనికి ఇచ్చినటువంటి రియల్ నంబర్స్ కి. మీన్స్ ఈ ఇంటర్వెల్స్ అన్ని కూడా రియల్ నంబర్స్ లో సబ్సెట్స్ అన్నమాట. అదే ఇక్కడ ఇంటర్వెల్స్ యాజ్ సబ్సెట్స్ ఆఫ్ రియల్ నంబర్స్. అంటే ఇంటర్వెల్స్ అనేటువంటివి మనకు ఈ ఇంటర్వెల్స్ అనేటువంటి సబ్సెట్ కి మీన్స్ రియల్ నంబర్ దట్ ఈస్ యూనివర్సల్ సెట్ కి మనకు సబ్సెట్స్ అవుతాయి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అన్నమాట. రైట్, ఎక్సైజ్ ప్రాబ్లమ్ కి వెళ్ళిపోతాం ఇంకా. రైట్, సో మీకు ఫస్ట్ క్వశ్చన్ కనబడుతుంది కదా, ఇక్కడ మనకు చాలా సెట్స్ అనేటువంటిది ఇచ్చారు. సో ఏవి సబ్సెట్స్ అవుతాయి, వాటి మధ్యలో మనం సబ్సెట్ సింబల్ ని లేదంటే డజనట్ సబ్సెట్ సింబల్ ని పుట్ చేయడం అనమాట. ఇదే క్వశ్చన్ ఇక్కడ. సో అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, అక్కడ మనకు 2, 3, 4 అనేటువంటిది ఒక సెట్ గా ఇచ్చారు. అలాగే 1, 2, 3, 4, 5 గా ఇంకొక సెట్ ఇచ్చారు. వాటి మధ్యలో మనం సింబల్ ని పుట్ చేయాలి. నేను ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటిని రాసుకుంటూ పోతాను. మీరు మీ నోట్స్ లో క్వశ్చన్ ఫుల్ గా ఎక్కించేసుకొని రాసేసుకోండి. సో మీన్స్ ఇక్కడ ఏం పుట్ చేయాలి, మీరు చూడండి ఇక్కడ 2, 3, 4. ఎస్, 2, 3, 4 అనేటువంటిది ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఇది మనకు సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏబిసి. చూడండి ఏబిసి, బట్ ఇక్కడ బి ఉంది, సి ఉంది, బట్ ఈ ఏ అనేటువంటిది ఇక్కడ లేదు. ఏ అనేటువంటిది ఎలిమెంట్ లేదు ఇక్కడ. దీంతో మనకు సంబంధం లేదు. ఏ ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మనకి ఏం ఉండాలి, ఏ ఉండాలి. బట్ ఇక్కడ ఏ అనేటువంటిది లేదు కాబట్టి మనం ఏం రాస్తాం, డస్ నాట్. సో థర్డ్ క్వశ్చన్ ఏముంది, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే రైట్. సో ఏముంది థర్డ్ క్వశ్చన్ చూడండి, సెట్ ఆఫ్ ఆల్ x such that x is a student of a class 11 of your school అన్నమాట. మీన్స్ మీ స్కూల్లో ఉన్నటువంటి 11th క్లాస్ స్టూడెంట్ అన్నమాట. మీన్స్ 11th క్లాస్ స్టూడెంట్స్ అనడం అందరూ కూడా తీసుకుంటే ఒక సెట్ అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏమన్నారు, సెట్ ఆఫ్ ఆల్ x such that x is the స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్ అన్నమాట. మీన్స్ మీ స్కూల్లో అందరు స్టూడెంట్స్ వస్తారు కదా. మీన్స్ నది బట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మీన్స్ అలాగే నది బట్టి 10th క్లాస్, 9th క్లాస్ అందరు ఒక స్కూల్ అంటే అందరు ఉంటారు. అందులో ఒక పర్టికులర్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. పర్టికులర్ క్లాస్ తీసుకుంటే ఏమవుతుంది, అది సబ్సెట్ అవుతుందా అవ్వదా, ఖచ్చితంగా సబ్సెట్ అవుతుంది. మీన్స్ సబ్సెట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ కి మీరు ఈ సింబల్ ని ప్లేస్ చేయడమే. ఎందుకు రైట్. సో ఒక స్కూల్ తీసుకుంటే, సో స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th అండ్ ఈ విధంగా అందరు ఉంటారు ఒక స్కూల్లో. మీన్స్ అది 12th వరకు ఉన్నటువంటి స్కూల్ అయితే. లేదంటే కాలేజ్ లో ఏముంటారు, కాలేజ్ లో అయితే 12th అండ్ ఇంటర్ మాత్రమే ఉంటారు, అది సపరేట్ మ్యాటర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంట, ఒక స్కూల్. ఇది స్కూల్ తీసుకుంటే ఇందులో మనకు అందరు ఉంటారు. ఇప్పుడు ఇంకొక సెట్ తీసుకోమన్నారు. ఆ సెట్ ఏంటంటే లైక్ ఇంకొక సెట్ తీసుకోమన్నారు. సపోజ్ ఏ తీసుకుందాం. ఏ అనేటువంటిది ఓన్లీ 11th క్లాస్ స్టూడెంట్స్ అన్నారు. ఖచ్చితంగా కూడా ఈ 11th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా మన స్కూల్లో ఉంటారు కదా. కాబట్టి మనం బిలాంగ్స్ టు సింబల్ అనేటువంటిది పెడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమడిగారు, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ ప్లేన్. మీన్స్ ఏమన్నారు, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ ప్లేన్. రైట్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు మనకు, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ ప్లేన్. అలాగే ఇంకొక సెట్ మనకి ఏమి ఇచ్చారు, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ a same plane with a radius equal to 1 అన్నమాట. మీన్స్ ద సెట్ ఆఫ్ సేమ్ సర్కిల్స్ in a same plane, the set of circles in a same plane with a radius equal to 1. Means first of all left side statement ni consider cheskundaam. The set of circles in a plane means oka plane తీసుకోండి. ఇది ఒక ప్లేన్ అనుకుందాం. ఇది ఒక ప్లేన్ అయితే మీన్స్ ఈ ప్లేన్ లో మనకి ఎన్ని ఉంటాయి సర్కిల్స్, చాలా ఉంటాయి. మీన్స్ రేడియస్ 1 ఉండేవి ఉంటాయి. రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటేనే కదా రేడియస్. ఎస్, రేడియస్ మీన్స్ రేడియస్ అనేటువంటిది 1 ఉండొచ్చు, రేడియస్ అనేది 2 మీటర్స్ ఉండొచ్చు, రేడియస్ అనేటువంటిది 0.5 మీటర్స్ ఉండొచ్చు, రేడియస్ అనేటువంటిది తీసుకుంటే మనకు 2 మీటర్స్ ఉండొచ్చు, రేడియస్ దీనికి రేడియస్ తీసుకుంటే 3 మీటర్స్ ఉండొచ్చు, రేడియస్ వచ్చేసి 4 మీటర్స్ ఉండొచ్చు. అలాంటి సర్కిల్స్ అనేటువంటి చాలా ఉంటాయి ప్లేన్ లో. బట్ ఈ పక్క ఏమన్నారు మనకు, అవతల సైడ్ సెట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఈ సేమ్ ప్లేన్ లోనే, ఇదే ప్లేనే. సో మీన్స్ ఈక్వల్ గా డ్రా చేద్దాం. సో ఈ సేమ్ ప్లేన్ లోనే ఇదే ప్లేనే నేను ఏం చేశానంటే ఓన్లీ రేడియస్ 1 ఉన్నటువంటి సర్కిల్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ ఒకటి నాకు రేడియస్ ఉన్నటువంటిది ఉంది. సో మీన్స్ రేడియస్ అనేటువంటిది 1 ఉన్నటువంటిది మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఓన్లీ 1 సర్కిల్ ఉంది. ఇదొకటి ఉంటాయంటే చాలా ఉంటాయండి. సో బట్ ఒక ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఇక్కడ ఉంది, బట్
రేడియస్ 3 ఉన్నటువంటి సెట్స్ ఎక్కడ ఉన్నాయా లేవు. రేడియస్ 2 ఉన్నటువంటి సర్కిల్స్ ఉన్నాయా లేవు. రేడియస్ 4 ఉన్నటువంటి సర్కిల్స్ ఉన్నాయా లేవు. మనకు బి సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ విత్ ద సేమ్ ప్లేన్ బట్ రేడియస్ అనేటువంటి ఎంత ఉండాలి? 1 ఉండాలి. బట్ మనకు లెఫ్ట్ సైడ్ లో అడిగినటువంటి ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అన్నారు. బట్ మనకు ఒకవేళ ఇది సబ్సెట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. మీన్స్ ఈ విధంగా మీన్స్ ఈ సర్కిల్స్ అన్ని కూడా సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే రేడియస్ 1 ఉన్నటువంటి సర్కిల్స్ ఇక్కడ ఉంటాయి. బట్ రేడియస్ 2, రేడియస్ 3, రేడియస్ 4 ఉన్నటువంటి సర్కిల్స్ ఇక్కడ ఉండవు. కాబట్టి మనకు సబ్సెట్ అనేటువంటిది అవ్వదు. ఏమవ్వదు? ఈ డైరెక్షన్ లో మనకు అవ్వదు. అంటే మీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మనకు అవ్వదు అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని సర్కిల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ రేడియస్ 1 సర్కిల్ మాత్రమే ఉంటాయి. మరి రేడియస్ 3, రేడియస్ 4, రేడియస్ 5 ఉన్నటువంటి సర్కిల్స్ ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. కాబట్టి మనం ఏం పుట్ చేయాలి? ఫోర్త్ క్వశ్చన్ కి నాట్ సబ్సెట్. రైట్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటిది that is not subset of the subset means set of all x such that x is a circle in a plane is not subset of the set of all x such that x is a circle in a same plane with a radius equal to 1 అనేటువంటిది మీరు కంప్లీట్ గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ ట్రయాంగిల్ అనమాట. లెఫ్ట్ సైడ్ లో అవుతుంది. అవతల సైడ్ ఏముంది మనకు? ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ రెక్టాంగిల్ అనేటువంటిది అడిగినారు అనమాట. సో మీన్స్ ట్రయాంగిల్ కి రెక్టాంగిల్ కి ఏదైనా సరే మనకు కొంచెం మీనింగ్ ఉంటుందా? మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ప్లేన్, అలాగే ద సెట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఇన్ సేమ్ ప్లేన్. సపోజ్ ఇందాకనే చెప్పాను నేను, ఒక ప్లేన్ తీసుకోండి, సేమ్ ఇదే ప్లేన్, ఈ ప్లేన్ మళ్ళీ ఇంకో సపరేట్ గా డ్రా చేస్తున్నాను. రైట్. సో ఈ ప్లేన్ లో మనకు ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఇలా రెక్టాంగిల్ మనకు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒక ప్లేన్ లో ఇదే ప్లేన్ లోనే మనకు రెక్టాంగిల్స్ కూడా ఉన్నాయి. రైట్. సో ఇది రెక్టాంగిల్స్ కదండి. ఎస్, ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్. సో ట్రయాంగిల్స్ అనేటువంటి రెక్టాంగిల్స్ కి సబ్సెట్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే ఇది సపరేట్ జాతి, ఇది ఒక సపరేట్ జాతి. కాబట్టి మనం ఏం పుట్ చేయాలి? ఇక్కడ కూడా మనం ఏం పుట్ చేయాలి అంటే రైట్, సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ in a plane is not a subset of the set of all x such that x is a what? X is a rectangle in a same plane. Subset అనేటువంటిది అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the set of all x such that x is an equilateral triangle in a same plane means in one plane. నెక్స్ట్ అవతల సైడ్ ఏమి ఇచ్చారు మనకు? set of all x such that x is a triangle in a same plane. రైట్. అదే కదా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, సో ఒక ప్లేన్ తీసుకుంటే మనకు ఆ ప్లేన్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంట. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే మీ ఆల్ సైడ్స్ అనేటువంటిది ఈక్వల్ ఉంటాయి. మీన్స్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ అన్ని సైడ్లు అనేటువంటిది ఈక్వల్. ఈ విధంగా ఒక ప్లేన్ ఉన్నారు రైట్. సో ఈ విధంగా అన్ని సైడ్స్ అనేటువంటిది ఈక్వల్ ఉంటాయి. సో ఇదే ప్లేన్ లో మనకు సేమ్ ప్లేన్ అనమాట. ప్లేన్ మారదు. మీరు కొంచెం అటు ఇటు గీసినా కూడా మీరు ఏమనుకోవద్దు. సో ట్రయాంగిల్స్ అంట. సో దీనిలో ట్రయాంగిల్స్ అంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉంటాయి, సో ఐసోలేటెడ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, మీన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉంటాయి, ఐసోస్సెల్స్ ట్రయాంగిల్స్ ఉంటాయి, చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి. మీన్స్ లైక్ దట్. సో ట్రయాంగిల్ అంటే ఏ విధంగా సరే డ్రా చేసుకోవచ్చు. మీన్స్ సైడ్ అనేటువంటిది అవసరం లేదనమాట. మీన్స్ ఏ విధంగా అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఈ సర్కిల్ లో దీనిలో ఆల్ ట్రయాంగిల్స్, ఇక్కడ ఓన్లీ ఈక్విలేటర్ అనమాట. మీన్స్ ఇక్కడ ఈక్విలేటర్ మాత్రమే ఉంటాయి ఇక్కడ, బట్ అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయాంగిల్ అనేటువంటి ఇక్కడ ఉంటుంది కదా. ఎస్. కాబట్టి మనం ఏం రాయాలి? సబ్సెట్ అనేటువంటి ఫిట్ చేయాలి. మీన్స్ ఇక్కడ ఏం చేయాలి? సబ్సెట్ అనేటువంటిది రాయాలి. ఎలా రాస్తాం స్టేట్మెంట్ ని? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ప్లేన్ ఈ సబ్సెట్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ట్రయాంగిల్ ఇన్ సేమ్ ప్లేన్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి మనకు? 7th క్వశ్చన్ అనమాట. ఏం చూడండి, set of all x such that x is a even number and set of all x is an integer. Means set of all x is a even number, set of all x is a even natural number and set of all x is a what? So nothing but integer అనమాట. మీన్స్ ఇంటీజర్ లో మనకి ఏమేమి ఉంటాయి చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుందాం మనం. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్ అంట. సో ఈవెన్ ప్రైమ్ నంబర్ సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నంబర్. ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే ఇవే కదా. ఎస్, ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే సో ఇవే మనకు రైట్. సో ఇంకా మనకు పెట్టేసుకుంటే ఈవెన్ నంబర్స్ అనేటువంటి ఈవెన్ ఇవన్నీ కూడా అలాగే న్యాచురల్ నంబర్స్. సో మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకు ఇంటీజర్స్ అనమాట. ఏం ఇంటీజర్స్? పాజిటివ్ ఇంటీజర్స్. నో నో నో, ఎక్స్ ఇస్ ఎన్ ఇంటీజర్. ఇంటీజర్స్ అంటే ఏమిటి మనకు? 1 2 3 అండ్ సో ఆన్. అలాగే -1 -2 -3 అండ్ సో ఆన్. మీన్స్ ఇందులో పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నంబర్స్ ఉంటాయి, అలాగే ఈ నంబర్స్ కూడా ఉంటాయి. ఇంకా పోతా ఉంటే సిరీస్ లో ఖచ్చితంగా ఈ నంబర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం పుట్ చేయొచ్చు?
సబ్సెట్ అనేటువంటిది పుట్ చేయొచ్చు అనమాట. మీ స్టేట్మెంట్ అనేటువంటి మీరు రాసుకోండి, సింబల్ అనేటువంటి సబ్సెట్ అనేటువంటి పుట్ చేయొచ్చు రైట్. ఈ విధంగా మనకు ఫస్ట్ క్వశ్చన్ లో మనకు టోటల్ గా 7 క్వశ్చన్స్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? రైట్, సెకండ్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ అనమాట. సో విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, విచ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. మీన్స్ ఇక్కడ మనకు టోటల్ గా 6 స్టేట్మెంట్స్ అనేటువంటిది అడగడం జరిగింది. సో ఈ 6 స్టేట్మెంట్స్ లో మనకు ఏ స్టేట్మెంట్స్ అనేటువంటి ట్రూ అవుతాయి, ఏ స్టేట్మెంట్స్ అనేవి ఫాల్స్ అవుతాయి, జస్ట్ అది మాత్రం మీరు చెప్పండి అన్నారు. సో ఇక్కడ చూడండి, ఏ బి ఇది ఒక సెట్. ఈ సెట్ అనేటువంటి సబ్ సెట్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది. బట్ మనకి ఏం ఇచ్చారు ఇక్కడ, ఇది నాట్ సబ్సెట్ అని వాళ్ళు మెన్షన్ చేశారు, కాబట్టి స్టేట్మెంట్ అనేటువంటిది ఫాల్స్. ఈ స్టేట్మెంట్ అనేటువంటిది మనకి ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఎందుకు సబ్సెట్ అవుతుంది? ఈ సెట్ అనేటువంటి సెట్ కి సబ్సెట్ అవుతుంది. మీన్స్ ఎవ్రీ ఎలిమెంట్ అనేటువంటిది సెట్ బి లో మనకు మీన్స్ ఈ సెట్ లో మనకు ఉంది, కాబట్టి ఈ సెట్ అనేటువంటి సెట్ కి సబ్సెట్ అవుతుంది. బట్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, నాట్ సబ్సెట్ అనేటువంటిది ఇచ్చారు, కాబట్టి స్టేట్మెంట్ ఫాల్స్. నెక్స్ట్ ఏఈ ఈ సెట్ లో ఉన్నాయి మనకి ఎలిమెంట్స్ ఏ అండ్ ఈ ఉన్నాయి. ఈ సెట్ లో మనకు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఓవెల్స్ ఉంటాయి, మనకి ఏముంటాయి, ఏ ఈ ఐ ఓ యు. ఏఈ అనేటువంటిది అక్కడ కూడా ఉంటాయి, కాబట్టి స్టేట్మెంట్స్ అనేటువంటిది ట్రూ అనమాట. నెక్స్ట్ 1 2 3 1 3 5 సబ్సెట్ ఇది చూడండి ఒకసారి. 1 ఉంది, ఓకే. 2 ఉందా, లేదు, కాబట్టి రెండు నాట్ సబ్సెట్. బట్ వీళ్ళు సబ్సెట్ మెన్షన్ చేశారు, కాబట్టి స్టేట్మెంట్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ చూస్తే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఈ సెట్ అనేటువంటి ఈ సెట్ లో ఉంది. వాళ్ళు కూడా ఏం మెన్షన్ చేశారు, సబ్సెట్ అనే మెన్షన్ చేశారు, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ అనేటువంటిది బిలాంగ్స్ టు, ఇది నాట్ ఏ సెట్, ఇది వచ్చేసి మనకు ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఈ సెట్ లో ఉందా అని అడిగారు. మీన్స్ ఇది అనేటువంటిది ఏంటంటే, సో ఇక్కడ ఇది ఎలిమెంట్. లైక్ మనం ఇలా అంటాం కదా, సో ఏ బిలాంగ్స్ టు దిస్ సెట్ అంటే ఎస్, ఏ బిలాంగ్స్ టు దిస్ సెట్ అంటే ఎందుకు, ఏ అనేటువంటిది ఈ సెట్ లో ఉంది, బట్ ఈ బ్రాకెట్ తో కూడుకున్నటువంటి ఎలిమెంట్ అనేటువంటిది ఈ సెట్ లో లేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేటువంటి వాళ్ళు ఏమి ఇచ్చారు, ఈ బ్రాకెట్ తో కూడుకున్నటువంటి ఎలిమెంట్ ఈ సెట్ లో ఉందని ఇచ్చారు, బట్ లేదు, కాబట్టి మనకి ఫాల్స్ అవుతుంది. లాస్ట్ సెట్ అన్నమాట. లాస్ట్ వచ్చేసి ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ ఈవెన్ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6. ఈవెన్ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6 కంటే వచ్చేటువంటివి ఏమేమి ఉంటాయి, 2 4 అంతే కదా, రెండే ఇవే ఈవెన్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 6 కంటే ఉండేటువంటివి. ఇంకొక సెట్ ఏమి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నంబర్ విచ్ డివైడ్స్ 36. 36 తో డివైడ్ చేసేటువంటివి ఏంటి, రాయండి. 36 ని డివైడ్ చేసేటువంటి 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది, 6 డివైడ్ చేస్తుంది, తర్వాత 9 డివైడ్ చేస్తుంది, ఇంకా తర్వాత ఏం డివైడ్ చేస్తుంది, 36 డివైడ్ చేస్తుంది, అలాగే 12 కూడా డివైడ్ చేస్తుంది కదా, 12 3 36 ఎస్. తర్వాత మనకి ఏం డివైడ్ చేస్తుంది, ఇంకా 18 డివైడ్ చేస్తుంది ఎస్. తర్వాత ఇంకేం డివైడ్ చేస్తుంది, 36 డివైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ సెట్ అన్నమాట. ఈ సెట్ ని ఇలా రాసాను క్వశ్చన్ ఫామ్ లో, ఈ సెట్ ని ఈ విధంగా రాశాను. మీన్స్ ఈ రెండు ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయా, ఎస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సెట్ బి లో ఉంది కదా, ఎస్ ట్రూ. ఈ స్టేట్మెంట్ అనేటువంటిది, కాబట్టి ఇక్కడ సబ్సెట్ వాళ్ళు మెన్షన్ చేసింది, కాబట్టి స్టేట్మెంట్ ఏమవుతుంది, మనకు ట్రూ అవుతుంది. ఈ విధంగా మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా, ట్రూ. నా రైటింగ్ అలానే ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దు. ఇక్కడ కూడా ట్రూ, ఇది కలిపేశాను అన్ని, నాకు మళ్ళీ అలానే వస్తుంది చూడండి. అంతే, ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది కొన్ని చోట్ల, అలా అన్నాను. ఇది కూడా ట్రూ, రైట్. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మళ్ళీ ఇలానే మనకు రిలేషన్స్ ఇచ్చారు. ఈ రిలేషన్స్ అనేటువంటిది ఏంటంటే వెరిఫై చేయండి అన్నారు, రీజన్స్ కూడా ఇవ్వండి అన్నారు. ఈసారి వై అనేటువంటి క్వశ్చన్ వేసారు లాస్ట్ లో. మీరు చూసారా క్వశ్చన్ చూస్తే మీకు ఏమి ఇచ్చారు, సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 to సెట్ 3, 4, 5 అనేటువంటిది ఇచ్చినారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, గివ్ రీజన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్, వై. మీన్స్ ఏ స్టేట్మెంట్స్ తప్పు ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ కి మాత్రమే రీజన్ ఇవ్వండి అన్నారు, అంతే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్, వై, దట్స్ ఇట్. ఎందుకు ఆ స్టేట్మెంట్స్ అనేటువంటి తప్పు అయితే అది మాత్రమే మనకు అడిగారు. కరెక్ట్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కి రీజన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక చూడండి, ఇది
మీరు ఇక్కడ చూస్తే సెట్ ఏ యొక్క ఎలిమెంట్స్ ఏవేవి, సెట్ యొక్క ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి, సెట్ యొక్క ఎలిమెంట్స్ 1 2, ఇది మొత్తం కూడా ఒక ఎలిమెంట్, ఈ 5 అనేటువంటిది ఎలిమెంట్. టోటల్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్ లో, మనకు టోటల్ గా మన సెట్ లో 4 ఎలిమెంట్స్ మాత్రమే అనుకుంటున్నాయి. సో కొంతమంది ఏమనుకుంటారంటే ఈ 3 4 అనేటువంటిది కూడా ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ అంటారు. నో, ఇండివిజువల్ ఈ సెట్ అనేటువంటిది ఒక ఎలిమెంట్ అనమాట. మీన్స్ ఆల్రెడీ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేటువంటివి బయట ఉన్నాయి. సో ఇన్సైడ్ మనకి ఏమున్నాయి, ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. 1 2 ఈ సెట్, అలాగే ఈ 5 అన్నమాట. మనకి ఇలా టోటల్ గా 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది మనకు ఎలిమెంట్, నాట్ ఇట్ ఈస్ ఎ సెట్, సపరేట్ సెట్ కాదు. ఇక్కడ 3 and 4 అనేటువంటిది ఇండివిజువల్ ఎలిమెంట్స్ కాదు ఈ సెట్ కి, ఈ రెండు కలిపి ఒక ఎలిమెంట్ అన్నమాట. ఈ ఎంటైర్ సెట్ అనేటువంటిది మనకు ఈ సెట్ కి ఎలిమెంట్. ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి, అంతేకాని దీన్ని సెట్ గా కన్సిడర్ చేసుకోవద్దు. సెట్ గా కన్సిడర్ చేసుకుంటే మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా రాంగ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 3 4 అనేటువంటిది సబ్ సెట్ ఆఫ్ ఏ అంటున్నారు. దీన్ని చూడగానే అందరూ ఎస్ ట్రూ అంటారు. నో, ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే 3 4 అనేటువంటిది జస్ట్ ఎలిమెంట్, నాట్ ఏ సెట్. ఇది ఎలిమెంట్ అండి, నేను చెప్పాను కదా, ఇదంతా కూడా ఇది ఒక ఎలిమెంట్ అన్నమాట. సో ఇది ఎలిమెంట్. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేటువంటిది బిలాంగ్స్ టు ఎలిమెంట్ అనేటువంటి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. నో, ఆల్రెడీ మనం సబ్సెట్ అని ఎప్పుడు అంటాం, అది ఒక సెట్ ఫార్మాట్ లో రాసినప్పుడు. ఇది సెట్ కాదు, ఇది చూడడానికి మనకి సెట్ గానే ఉంది కానీ ఇది సెట్ కాదు. ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఏ కి సెట్ అవుతుందా అంటే సబ్సెట్ అవుతుందంటే అంటే అవ్వదు, ఇది ఎలిమెంట్. ఇప్పుడు నేను ఈ విధంగా రాసాను చూడండి మీరు. సో ఏ సబ్సెట్ ఆఫ్ నథింగ్ బట్ తీసుకుంటే ఏబిసి అంటే ఎస్. ఎందుకు ఈ ఎలిమెంట్ అవుతుంది ఎస్ అంటే నో, ఎందుకు ఇది ఎలిమెంట్, ఇది సెట్ కాదు. ఇలా రాసింటే ఈ సెట్ లో ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ అనేటువంటిది ఈ సెట్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ సబ్సెట్ అనేటువంటిది అవుతాం. అలాగా, అంతేగాని ఇక్కడ మనకి బ్రాకెట్ తీసేసి ఎలిమెంట్ అనేటువంటిది సబ్సెట్ అవుతుంది అంటే కాదు. సబ్సెట్ అనేటువంటి డిఫైన్డ్ ఫర్ ఓన్లీ ఫర్ సెట్స్, ఇది సెట్ కాదు కాబట్టి మనకు ఇలా వర్తించాలన్నమాట. సో కాబట్టి ఇది ఫాల్స్ అన్నమాట. ఎందుకు ఇది ఫాల్స్ అంటే ఏంటి, సో 3 4 ఈస్ ఎలిమెంట్, నాట్ ఏ సెట్. రైట్. సో 3 4 అనేటువంటిది ఎలిమెంట్, నాట్ ఏ సెట్. కాబట్టి మనకు ఏ బిలాంగ్స్ టు నాట్ అనేటువంటిది అవ్వదు. ఇది వచ్చేసి మనకి ఏం స్టేట్మెంట్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్, మీన్స్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. రైట్. సో రీజన్ ఏంటి అంటే 3 4 అనేటువంటిది ఎలిమెంట్, 3 4 ఈజ్ ఎలిమెంట్, నాట్ ఏ సెట్ అనమాట. రైట్, ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 4 బిలాంగ్స్ టు ఏ, ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకు 3 4 బిలాంగ్స్ టు ఏ, ఎందుకు అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు అంటే ఇది ఒకటి ఎలిమెంట్, ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ, ఎస్. ఈ ఎలిమెంట్ అనేటువంటిది సెట్ లో ఉంది, ఎస్. ఈ 3 4 సెట్ అనేటువంటిది దీనిలో ఉంది, ఈ ఎలిమెంట్ అనేటువంటిది సెట్ ఏ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, సో ఈ ఎలిమెంట్ అనేటువంటిది మళ్ళీ బ్రాకెట్ లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఇది సెట్ అవుతుంది. మీన్స్ ఇదంతా కూడా మనం ఈ సెట్ ని సపోజ్ అది బట్టి బి ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకుందామంటే 3 4 అంటున్నాను. ఏమనుకుంటున్నాను, ఈ ఎలిమెంట్ ని నేను బి 4 తీసుకొని దీన్ని ఈ విధంగా రిప్లేస్ చేద్దాం. 1 2 మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో బి 5. సో బి అంటే ఏమి, ఇదంతా వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూడండి, సో ఇలా రాయొచ్చా నేను. సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎస్ సబ్సెట్ ఆఫ్ బట్ ఈ సెట్ అనేటువంటి సబ్సెట్ ఆఫ్ ఏనా అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఏలో కూడా ఉంది. చూడండి ఇక్కడ ఈ ఎలిమెంట్ ఈ సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేటువంటిది ఈ సెట్ లో ఉంది కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ బి, మీన్స్ ఈ సెట్ అనేటువంటి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అలాగే ఇక్కడ 3 4 అనేటువంటిది ఈ సెట్ లో కూడా ఉంది. మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ఇది మనకు మెయిన్ సెట్, ఈ లోపల ఉన్నటువంటిది మనకు సబ్సెట్ అనమాట, మీన్స్ ఎలిమెంట్ అనమాట. సో మీన్స్ ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఇందులో కూడా ఉంది కాబట్టి ఏ సబ్సెట్ అనేటువంటిది అవుతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, సో 1 ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ 1 ఈజ్ బిలాంగ్స్ టు ఏ, ఎస్ ఆఫ్ కోర్స్ 1 అనేటువంటిది బిలాంగ్స్ టు ఏనే. ఎందుకంటే 1 అనేటువంటిది బిలాంగ్స్ టు ఏ అంటే ఏమి, 1 అనేటువంటిది సెట్ ఏ లో ఉంది కాబట్టి 1 ఈజ్ బిలాంగ్స్ టు ఏ, ఇది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ 1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, 1 అనేటువంటిది ఎలిమెంట్ నాట్ సెట్. ఎందుకు ఇది ఫాల్స్ అన్నమాట, ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ కాబట్టి ఎందుకు, రీజన్ ఏంటంటే ఇన్కరెక్ట్. సో 1 ఈజ్ ఎలిమెంట్ నాట్ ఏ సెట్. రైట్. సబ్సెట్ అనేటువంటిది మనకు ఆల్వేస్ సెట్స్ కి మాత్రమే డిఫైన్ అవుతుంది, ఎలిమెంట్స్ కి డిఫైన్ అవ్వదు. 1 2 3 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ, మీన్స్ ఇక్కడ ఒక సెట్ అనేటువంటిది ఇచ్చారు 1 2 3 1 2 5
ఎలిమెంట్ 1 ఇక్కడ ఉంది, ఎలిమెంట్ 2 కూడా ఉంది, ఎలిమెంట్ 5 కూడా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి సెట్ లో ఉంది కాబట్టి ఇది మనకు సబ్సెట్ అవుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ 1 to 5 బిలాంగ్స్ టు ఏ. ఇలా ఎప్పుడైనా మనకు బిలాంగ్స్ టు సింబల్ అనేటువంటిది ఉంది అంటే దాని ముందర ఉన్నటువంటిది ఖచ్చితంగా ఎలిమెంట్, నాట్ సెట్. ఇక్కడ కూడా ఇది బిలాంగ్స్ టు కదా, ఇది ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ అనేటువంటి ఇక్కడ ఉంది కాబట్టి మనం బిలాంగ్స్ టు రాసాం. ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఉందా మీన్స్ ఈ సెట్ లోపల 1 2 3 5 అనేటువంటిది ఒక ఎలిమెంట్ అనేటువంటిది లైక్ సో 1 2 3 1 2 5 సో 1 2 3 ఈ విధంగా అనేటువంటి ఏమైనా ఇచ్చారా సెట్ లో లేదు, ఒక సపరేట్ ఎలిమెంట్ గా లేదు. ఈ ఎలిమెంట్ అనేటువంటిది సెట్ లోపల లేదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. Incorrect statement as 1 to 5 is not a element, is not an element of a set A అన్నమాట. రైట్, సెట్ A కి ఇది ఎలిమెంట్ కాదనమాట. సో కాబట్టి does not belongs to, ఇది incorrect statement. సో 1 2 3 సబ్సెట్ ఆఫ్ ఏనా, 1 ఉంది ఓకే, 2 ఉంది ఓకే, 3 ఉందా లేదు. 3 and 4 అనేటువంటి సపరేట్ ఎలిమెంట్. సో 3 and 4 అనేటువంటి సపరేట్ ఎలిమెంట్, అంతేగాని 3 అనేటువంటి ఇండివిజువల్ ఎలిమెంట్ కాదు. ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్. 3 అనేటువంటి సపరేట్ ఎలిమెంట్ కాదు. ఇక్కడ మనకి ఏమంటే సపరేట్ ఎలిమెంట్ అడిగారు, ఇక్కడ ఇండివిజువల్ ఎలిమెంట్ అంటే అడిగారు. మనం సపరేట్ చేయకూడదు ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఎలిమెంట్ గా కన్సిడర్ చేసుకోవాలి, మీన్స్ ఇదంతా కూడా ఒక B గా కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి 3 అనేటువంటిది లేదు కాబట్టి ఇది కూడా మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇన్కరెక్ట్. సో ఎందుకు as 3 does not belongs to A means 3 అనేటువంటిది ఏదో లేదు, means does not belongs to A. Now 5 is belongs to A. 5 అనేటువంటిది చెప్పాను నేను, ఇలా 5 అనేటువంటిది పెట్టి బిలాంగ్స్ టు పెట్టారంటే 5 అనేటువంటిది ఎంటీ సెట్ కాదు, ఇది ఎంటీ అని అర్థం కాదు. ఇది దీన్ని మనం ఏం చేయాలి, ఎలిమెంట్ గా తీసుకోవాలి. మీకు గుర్తుపెట్టుకోండి, ఇలా బిలాంగింగ్స్ టు సింబల్ ఉన్నప్పుడు బిలాంగింగ్స్ టు సింబల్ కంటే ముందు ఏదైతే ఉంటే దాన్ని ఎలిమెంట్ గా తీసుకోవాలి, నాట్ సెట్ గా తీసుకోకూడదు, ఇంకే విధంగా కూడా తీసుకోకూడదు. ఎలిమెంట్ గా తీసుకుంటే 5 అనేటువంటిది ఒక సింబల్ అనేటువంటిది ఒక ఎలిమెంట్ లైక్ ABCDF ఎలా అంటే ఇప్పుడు 5 కూడా అలా తీసుకోవాలి. 5 ఇస్ బిలాంగ్స్ టు ఏనా, ఏలో ఎక్కడన్నా మీకు 5 కనపడుతుందో 5 ఒక సింబల్ కనపడుతుందో కనపడడం లేదు కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎస్ ఇన్కరెక్ట్. సో ఇప్పుడు ఎందుకు రీజన్ యాజ్ 5 does not belongs to A మీన్స్ A లో మనకు 5 అనేటువంటిది లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, 5 సబ్సెట్ ఆఫ్ A. ఎస్, ఇప్పుడు సబ్సెట్ పెట్టారంటే అర్థం ఏంటి, ఇది సెట్ అని. బిలాంగింగ్స్ టు పెట్టారంటే అది ఎలిమెంట్ అని, 5 పెట్టారంటే అది సెట్ అని అర్థమేమి, అది సెట్ అని. సెట్ అంటే ఏంటి, ఎంటీ సెట్. ఎంటీ సెట్ అనేటువంటి ప్రతి ఒక్క సెట్ కి సబ్సెట్ అవుతుంది. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నౌ 5 అనేటువంటి ఒక సెట్ ఇచ్చారు, ఆ సెట్ లో ఏముంది మనకి ఎలిమెంట్ 5 ఉంది, అది సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందంటే నో. ఎందుకు, ఈ 5 అనేటువంటిది ఎలిమెంట్ ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇది మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఏంటిది, ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ ఎందుకు, యాజ్ 5 does not belongs to A. A లో మనకు 5 లేదనమాట కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఈ విధంగా మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా క్వశ్చన్ చాలా ఈజీ. మీన్స్ ఇలా మనకు ఒక బ్రాకెట్ ఇచ్చారంటే అది ఒక ఎలిమెంట్, కామర్స్ తో సపరేట్ చేస్తున్నా కదా. ఇక్కడ నేను సెట్ రోషన్ ఫార్ములా మీద ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ బై ది కామర్స్ అండ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఫ్లవర్ ప్యాకెట్. మీన్స్ ఎంటైర్ థింగ్ అనేటువంటి ఫ్లవర్ ప్యాకెట్స్ లో ఆల్రెడీ క్లోజ్ అయింది, మీన్స్ ఇది ఒక ఎలిమెంట్ గా కన్సిడర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు, దట్ ఈస్ జేఈ మెయిన్స్ లో కానీ ఎంసెట్ లో కానీ అడుగుతుంటారు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. రైట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, మీకు రైట్ డౌన్ ద సబ్సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ అన్నమాట. మీన్స్ ఇక్కడ సెట్స్ ఇచ్చారు, వీటికి సబ్సెట్స్ రాయాలంట. సో మనకి ఇంతవరకు ఏమి ఇచ్చారు, మనకి ఇంతవరకు మనం సబ్సెట్స్ అనేటువంటిది అవుతాయో కాదనేటువంటిది ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి గేమ్ ఆడాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి సబ్సెట్స్ రాయాలన్నమాట. సో సొల్యూషన్ చూసేయండి ఎలా చేస్తాను అనేటువంటిది మీరే చేయొచ్చు యాక్చువల్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, గివెన్ సెట్ ఈస్, వచ్చినటువంటిది ఏంటి, గివెన్ సెట్ ఈస్ లైక్ దట్ అనమాట. సో subsets, not subjects. Subsets are subsets of the set are ఏమేమి వస్తాయండి,
ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సెట్ కి నేనేం చెప్పాను, ఎంటీ సెట్ అనేటువంటిది సబ్సెట్ అవుతుందని చెప్పాను. అలాగే ఆ సెట్ అనేటువంటిది ఇట్ సెల్ఫ్ అనేటువంటి సబ్సెట్ అవుతుందని చెప్పాను. ఈ రెండు వచ్చేసి మనకు సబ్సెట్స్ అవుతాయి. దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు కదా, 5, A. ఎందుకంటే ఎంటీ సెట్ ని 5 తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి. సెట్ బి కి చూడండి ఎలా రాస్తాము. గివెన్ సెట్ వచ్చేసి ఏంటి, గివెన్ సెట్ ఈస్ ఏంటి ఇక్కడ A, B. ఎలా రాయాలి సబ్సెట్, రైట్. సో ఈ స్టేట్మెంట్ రాసుకోండి, సబ్సెట్స్ ఆఫ్ దాట్ సెట్ అనేటువంటిది ఏం రాసుకోవచ్చు, సబ్సెట్స్ వచ్చేసి రైట్. ప్రతి ఒక్క సెట్ కి ఎంటీ సెట్ అనేటువంటి సబ్సెట్ అవుతుంది. అలాగే ఇది సబ్సెట్ అవుతుందా, ఎస్. అలాగే బి సబ్సెట్ అవుతుందా, ఎస్. ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ సెట్ అనేటువంటి సెల్ఫ్ అనేటువంటిది మనకు సబ్సెట్ అవుతుంది. చూడండి ఈ ఎలిమెంట్ అనేటువంటి ఏ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కదా, ఎస్ సబ్సెట్. ఇది సెట్ అనేటువంటి ఈ సెట్ కి సబ్సెట్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ సెట్ అనేటువంటిది ఈ ఎలిమెంట్ అనేటువంటి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది. ఈ సెట్ అనేటువంటి కంప్లీట్ ఇక్కడ ఉంది కాబట్టి సబ్సెట్ అవుతుంది. ఆ విధంగా అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ అనేటువంటి సబ్సెట్ ఆఫ్ ది అబో సెట్. ఎలా రాయాలంటే ఫస్ట్ ఎంటీ సెట్ తీసుకోండి, తర్వాత 1 ఎలిమెంట్ ని అట్ ఎ టైం తీసుకోండి, తర్వాత 2 ఎలిమెంట్స్ ని అట్ ఎ టైం తీసుకోండి. అలా రాస్తే మనకు ఆటోమేటిక్ గా మనం సబ్సెట్స్ అనేటువంటి వచ్చినట్లే. ఇప్పుడు ఈ సెట్ అనేటువంటిది సబ్సెట్ అవుతుంది, ఎస్ అఫ్ కోర్స్. ఈ ఎలిమెంట్ అనేటువంటి ఇక్కడ కూడా ఉంది కాబట్టి సబ్సెట్ అవుతుంది, రైట్. సో థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో గివెన్ సెట్ ఈస్ ఏమి ఇచ్చారు, 1, 2, 3. ఎలా రాయాలి సబ్సెట్స్ అనేటువంటిది మీరు రాసుకోండి. సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్ ఆర్ అని చెప్పేసి ఎలా రాసుకోవాలి, ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఎంటీ సెట్ రాసేయండి, తర్వాత 1 ఎలిమెంట్ ని అట్ టైం తీసుకోండి, తర్వాత ఏం చేయమన్నాను, 2 ఎలిమెంట్స్ అట్ టైం తీసుకోండి, తర్వాత ఏం చేయను, 3 ఎలిమెంట్స్ అట్ టైం తీసుకోండి. మీన్స్ దట్ ఈస్ గివెన్ సెట్ అనమాట, ఇచ్చినటువంటి సెట్ అవుతుంది, అంతే కదా. 2 ఇస్ ఈ సెట్ ఈ ఎలిమెంట్ అనేటువంటి ఇందులో ఉంది కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది ఈ సెట్ కి. 3 ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఇది సెట్ సబ్సెట్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి, ఇచ్చినటువంటి సెట్ కి సబ్సెట్ అవుతుంది. ఫోర్త్ చూడండి, సేమ్ చేయమన్నా నేను జస్ట్ సబ్సెట్ అనేటువంటి ఎలా రాయాలి, ఎంటీ సెట్ రాసేయాలి, తర్వాత ఇచ్చినటువంటి సెట్ కూడా రాసేయాలి. 1 ఎలిమెంట్ అట్ టైం, 2 ఎలిమెంట్స్ అట్ టైం, 3 ఎలిమెంట్స్ అట్ టైం, 4 ఎలిమెంట్స్ అట్ టైం. ఎన్ని ఉంటాయని తీసేసుకోవచ్చు మీ ఇష్టం. నెక్స్ట్ 5 అనేటువంటి ఇచ్చారు. గివెన్ సెట్ ఈస్ గివెన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకు, ఎంటీ. అంతే కదా, ఇక్కడ ఇచ్చినటువంటి 5 అంటే ఏంటి, ఎంటీ సెట్ అని అర్థం. సో సబ్సెట్స్ ఏమవుతుంది దీనికి, జస్ట్ 5 మాత్రమే అవుతుంది. ఎందుకు, ద సెట్ ఇట్ సెల్ఫ్ అనేటువంటిది ఎంటీ సెట్ కాబట్టి ఆ సెట్ కి మనకు 5 మాత్రమే ఉంటుంది. దాన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఈ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా, ఎస్ రైట్. మీకు 5th క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది కదా, ఏంటి, సో ఫాలోయింగ్ రైట్ ద ఫాలోయింగ్ యాస్ ఇంటర్వెల్స్ అనమాట. అంటే ఇచ్చినటువంటి సెట్స్ ని ఇంటర్వెల్స్ గా రాయాలంట. ఫస్ట్ వచ్చేసి చూడండి ఏమి ఇచ్చారు మనకు. సో 5th క్వశ్చన్ సొల్యూషన్, అందులో ఫస్ట్ క్వశ్చన్ గివెన్ ఏమి ఇచ్చారు మనకు, ఏమి ఇచ్చారండి. సో గివెన్ వచ్చేసి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నంబర్, రైట్. సో ఇక్కడ ఏమి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మనం ఏం చేయాలంట, ఏం చేయాలి, -4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 6. ఈ విధంగా ఇచ్చారనమాట, రైట్. సో ఒకసారి వెరిఫై చేసుకోండి, ఎస్ ఈ విధంగా ఇచ్చారు. గివెన్ ఈ విధంగా వచ్చారు. మేము ఇంటర్వెల్ గా ఎలా రాస్తాం, the set can be written interval, the given set can be written interval as follows. ఎలా రాస్తామో చూడండి. అంటే ఎలా రాయాలి ఇంటర్వెల్ గా, అంటే 6 ని కలుపుకోవాలి, 4 ని ఎక్స్క్లూడ్ చేయాలి, అంతే కదా. ఇక్కడ ఎక్కడైతే మనకు కింద ఒక లైన్ ఇచ్చారో దాన్ని కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే ఏమి, క్లోజ్ బ్రాకెట్ వేయాలి. విచ్ ఇస్ ఎంటీ ఉందంటే, విచ్ దానికి ఏది కింద గీత లేదంటే దానికి ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. ఎలా రాస్తాం, రైట్. సో ఎలా రాస్తాం చూడండి, ఓపెన్ ఇంటర్వెల్ -4 కి, అలాగే 6 కి మనం క్లోజ్ ఇంటర్వెల్. ఆఫ్ కోర్స్ అంతే, ఇంటర్వెల్ గా రాసేసాను. ఇంటర్వెల్ వచ్చేసి ఇంతే ఈ సెట్ కి, దట్ ఈస్ ఈక్వల్ టు దిస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు చేస్తారా, చేయాలా, మీరు చేయాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇవి చాలా క్వశ్చన్స్ అన్నమాట, వెరీ ఈజీ. ఇక్కడ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి 12 ని ఎక్స్క్లూడ్ చేయాలి, దట్ ఈస్ -12 ని ఎక్స్క్లూడ్ చేయాలి, -10 ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. మీన్స్ ఇప్పుడు ఏం చేస్తాము, ఎలా రాస్తాము, -12 ని ఎక్స్క్లూడ్ చేయాలి, -10 ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ అంటే అర్థం ఏమి, తీసేయాలి. ఇంక్లూడ్ అంటే ఉంచాలన్నప్పుడు ఏం చేయాలి, ఈ క్లోజ్ బ్రాకెట్ వేయాలి. లేదన్నప్పుడు ఏం చేయాలి, ఓపెన్ బ్రాకెట్ అనేటువంటిది వేయాలి. ఇదంతా కూడా ఓపెన్ బ్రాకెట్స్ అనమాట. రిమైనింగ్ క్వశ్చన్స్ చేస్తాం కదా,
చేయండి, చేసి నాకు కామెంట్స్ లో రాయండి. ఎందుకంటే వెరీ ఈజీ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. అసలు నేను రాయాల్సినటువంటి అవసరం లేదు, ఇంటర్వ్యూలో రాసేయమని చెప్పినారు. సో లైక్ ఎలాగా ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ కి 6 ని కలుపుకోవాలంటే కలుపుకున్నాను, ఇలా పెట్టామంటే ఓపెన్ బ్రాకెట్ వేసేయాలి. మరి సెకండ్ క్వశ్చన్ అలాగే ఉన్నటువంటిది ఎక్స్ ఇస్ రియల్ నెంబర్ అనేటువంటిది అన్నాడు. అదే మాట ఎక్స్ లెస్ ఆర్ ఈక్వల్ టు -12 అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, లెస్ ఆర్ ఈక్వల్ టు -12 లెస్ ఆర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, -10 అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి నేను ఈ విధంగా రాశాను. క్వశ్చన్ చేయండి ఫర్దర్ గా, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చేసేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈజీ క్వశ్చన్ అన్ని నేనే చేస్తే మీరు కొన్ని చేస్తూ ఉండాలి మీరు కూడా. ఓకే, మీరు చేయండి. రైట్, 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు మనకు ఇంటర్వెల్స్ ఇచ్చారు, వీటిని సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలంట. రైట్, అదే కదా మీకు ఇక్కడ డిస్ప్లే ఉన్నటువంటి క్వశ్చన్. రైట్ ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ లో రాయండి అని చెప్పేసి మీకు అనడం జరిగింది. నేను ఒక 2 రాస్తాను, మీరే సెలెక్ట్ చేయండి ఏది రాయమంటారో. నేను ఏం రాద్దాం అనుకుంటున్నాను, ఏదైనా అన్నీ ఈజీనే. సో ఫస్ట్ ఏది రాద్దాం, ఎలా రాస్తుంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ కి గివెన్ ఇంటర్వెల్ ఈస్ ఏంటి ఇచ్చారు మనకి ఇక్కడ, -3, 0 మీన్స్ రెండింటిని ఓపెన్ బ్రాకెట్ అంటే అర్థమేమి, ఇది ఓపెన్ బ్రాకెట్ అంటే ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయకూడదు. అప్పుడు ఎలా రాస్తుంది చూడండి, the set builder form is set of all x is a real number. Yes, of course, x is a real number. x అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, x అనేటువంటిది గ్రేటర్ దాన్ -3 కంటే పెద్దది బట్ 0 కంటే చిన్నది. దట్స్ ఇట్, ఏం లేదు. ఎక్స్ మధ్య పెట్టేసేయండి, 2 సింబల్స్ రాసేయండి, బ్రాకెట్ అనేటువంటి పెడితే పెట్టకపోవచ్చు. ఈక్వల్ పెట్టినామంటే ఇంక్లూడ్ చేసినట్టు. ఇక్కడ ఏమైంది, బ్రాకెట్ అనేటువంటిది 2 కూడా రాయకూడదు, ఆ 2 మధ్యలో 2 నంబర్స్ రాయాలి. కాబట్టి వీటిని తీసేయాలంటే ఇక్కడ ఈక్వల్ సింబల్ అనేటువంటి పెట్టారనమాట. అంతే కదా, ఇందాక మీరు ఫస్ట్ లో మీరు స్టార్టింగ్ లో బాగా వింటే ఇది ఈజీగా అర్థమే కదా అనమాట. రైట్, సో అంతే కదా ఎలా రాయాలనేటువంటిది. దీని అర్థం ఏంటంటే యాక్చువల్ గా ఎక్స్ అనేటువంటిది గ్రేటర్ దాన్ -3, ఎక్స్ అనేటువంటిది గ్రేటర్ దాన్ -3 అంటే అర్థమేమి, సో -3, -2, -1, 0 ఈ విధంగా ఉంటాయి కదా నంబర్స్ అనేటువంటి. గ్రేటర్ దాన్ -3 అంటే -3 కంటే పెద్దది, లెస్ దాన్ 0 కంటే చిన్నది. అంటే ఇప్పుడు ఈ 2 నంబర్లు వస్తాయి ఆ రేంజ్ లో, మీన్స్ ఈ సెట్ రేంజ్ లో మనకు ఈ 2 నంబర్లు వస్తాయి. ఈ 2 మధ్యలో ఉంటాయి కదా నంబర్స్, పాయింట్ వాల్యూస్, అవి కూడా వస్తాయి ఈ సెట్ లో అనమాట. ఆ విధంగా దీని అర్థం అనేటువంటిది. సో ఇక్కడ మనకు అదే ఇచ్చారు, రేంజ్ వచ్చేసి -3 to 0 ఓపెన్ ఇంటర్వెల్ అనేటువంటి ఇచ్చారు. మీన్స్ ఈ 2 మధ్యలో ఉండే నంబర్స్ అనేటువంటి రాయండి అన్నారు. రియల్ నంబర్స్ ఉండాలి, ఈ రేంజ్ ఈ నంబర్స్ వస్తాయి, వాటి మధ్యలో ఉన్న నంబర్స్ కూడా వస్తాయి అనమాట. అది దాని అర్థం. ఇంకొక దానికి రాస్తాను, మిగతా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను డైరెక్ట్ ఇంటర్వెల్ రాసిస్తాను, ఇలా మీరు రాసేసుకోండి. గివెన్ ఇంటర్వెల్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఈస్ అని చెప్పేసి నేను డైరెక్ట్ గా సెట్ ఇంటర్వెల్ ఫామ్ సెకండ్ క్వశ్చన్ రాసిస్తున్నాను. ఇక్కడ చూడండి 2 కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చారు. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ బిలాంగ్స్ టు ఆర్, మధ్యలో రాసిస్తున్నాను. ఎందుకు ఈ సింబల్ పెడుతున్నాను, ఇంక్లూడ్ చేయాలి కాబట్టి. 12 పెద్దది, 6 చిన్నది. ఎప్పుడైనా సరే చిన్నది ఇక్కడ పెట్టేసండి, పెద్దది ఇక్కడ పెట్టేసండి. రైట్, అయిపోతుంది. మిగతా రెండింటికి రాస్తారు కదా, మిగతా రెండింటికి రాసి కమెంట్ లో పెట్టండి. మీకు కష్టం అవుతుంది ఈ సింబల్స్ అనేటువంటిది అంటే జస్ట్ నాకు రేంజ్ ఇవ్వండి చాలు. రైట్, సో ఎలా రాస్తారు, ఈ విధంగా రాయండి. ఎందుకు ఫ్లోర్ బ్రాకెట్స్ ఉంటాయి, మీకు లెస్ దాన్ సింబల్స్ ఉంటాయి, బిలాంగింగ్స్ టు కూడా బుడకండి రాయండి, లేదంటే దీని సింబల్ బదులు బిలాంగింగ్స్ టు అని రాయండి. రైట్, సో 2 రాసి నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను చూసి మీకు లైక్ కొట్టాను. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. రైట్, సో మనకి ఇక్కడ 8th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, 8th క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ మనకు 3 సెట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ 3 సెట్స్ కి సంబంధించినటువంటి యూనివర్సల్ సెట్ అనేటువంటిది ఒకటికి మనకు కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో ఉందంట. అది ఏందో ఐడెంటిఫై చేసి సపరేట్ గా రాయడమే. సో ఆ క్వశ్చన్ కి వచ్చేసి మీనింగ్ అదే. రైట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, ఆప్షన్ వచ్చేసి 3 అంట అనమాట. ఎందుకంటే సో ఆ సెట్ ని తీసేసుకొని మీరు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కదా. ఎస్, ఆ సెట్ అనేటువంటిది అదే కదా మనకు థర్డ్ సెట్ అనేటువంటిది. ఎస్, దీన్ని నేను బి అనుకున్నాం. సో బి అనుకున్నప్పుడు రైట్, సో ఏ సబ్సెట్ ఆఫ్ బి నా, ఎస్ ఆఫ్ కోర్స్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. అలాగే బి సబ్సెట్ ఆఫ్ బి నా, ఎస్. సి సబ్సెట్ ఆఫ్, కన్ఫ్యూజ్ అవుతారు, సి సబ్సెట్ ఆఫ్ బి నా, ఎస్. ఈ 3 కూడా సబ్సెట్స్ అనమాట. ఎందుకు, ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేటువంటిది ఇందులో ఉంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేటువంటిది ఇందులో ఉంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేటువంటిది ఇందులో ఉంది. కాబట్టి ఈ 3 సెట్లు అనేటువంటిది
ఈ సెట్స్ కి సబ్ సెట్స్ అవుతాయి. అప్పుడు ఇది ఏమవుతుంది, యూనివర్సల్ సెట్ అనబడుతుంది. ఎందుకు, ఈ 3 సెట్స్ కి సంబంధించినటువంటి అన్ని ఎలిమెంట్స్ ని మనకు ఈ సెట్ అనేటువంటిది కలిగి ఉంది. కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ అవుతుంది. ఈ యూనివర్సల్ సెట్ కి ఇవి సబ్ సెట్స్ అనేటువంటిది అవుతాయి. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్.